ట్రంప్పై మిత్ర దేశాలు తిరగబడ్డాయి. గ్రీన్లాండ్ విషయంలో యూరోపియన్ కంట్రీస్ అన్ని ఏకమయ్యాయి. దాన్ని వాళ్ళ గళాన్ని వినిపించడానికి, వాళ్ళ వాయిస్ రేజ్ చేయడానికి దావోస్ని వేదికగా ఎంచుకున్నాయి. దావోస్ వేదికపై నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఆధిపత్యంతో ప్రపంచం మొత్తం విచ్ఛిన్నమవుతుందంటున్నారు. మనం మొదటి నుంచి చెప్తుంది అదే కదా. ఆయన అహంకారం, ఆయన బలుపు, ఆయన వెర్రితనం, లేకపోతే ఒక బాలకాలి, ఇదంతా కూడా ఆయన చేసే ప్రవర్తన మొత్తం ప్రపంచ దేశాలపైన చాలా ప్రభావాన్ని చూపుతుంది. పాపం వాళ్ళకి చాలా ఆలస్యంగా అర్థమైంది ఈ అంశం. యూరోపియన్ దేశాలకి అమెరికాతో మిత్రత్వంగా ఉన్నటువంటి నాటో, యూరోపియన్ దేశాలంటే కూడా చాలా ఆలస్యంగా అర్థమైంది. అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధిస్తున్నారని చెప్పి మెక్రాన్ అన్నారు, ఫ్రాన్స్ అధ్యక్షుడు. దీంతో పాటుగా యూరోప్లో అనేక రెడ్ లైన్లు దాటేశారు అని చెప్పి బెల్జియం ప్రధాని ఇంకో స్టేట్మెంట్ చేశారు. ట్రంప్ అడిషనల్ టారిఫ్లు తప్పిదం అని చెప్పి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సుల్లా కూడా ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఆ దేశానికి కటీఫ్ చెప్పే రోజులు వచ్చాయని కూడా కెనడా ప్రధాని కార్నీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు, ప్రధానులు, అధ్యక్షులంతా కూడా డొనాల్డ్ ట్రంప్ని ఒక రకంగా వాయించేశారని చెప్పాలి. అమెరికాతో ట్రేడ్ డీల్స్కి EU పార్లమెంట్ బ్రేక్ చెప్పింది. ఇక గ్రీన్లాండ్ కొనుగోలుకు ఒప్పుకోవాలని యూరోప్ను పదే ట్రంప్ బెదిరిస్తున్నాడని, ట్రంప్ హెచ్చరికల్ని ఏమాత్రం మేము లెక్క చేయమని ఆ నేతలంతా వార్నింగ్ ఇచ్చారు. దావోస్ వేదికగా జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీకు అందరికీ తెలిసిందే. మన భారతదేశం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రతినిధులు వెళ్ళారు, ముఖ్యమంత్రులు, మంత్రులంతా వెళ్ళారు. సో అదే వేదికని ఎంచుకొని ఇప్పుడు అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి, దావోస్ నుంచి ఇతర దేశాధినేతలు, అది యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఫ్రాన్స్ కానీ, గ్రీన్లాండ్ కానీ, తర్వాత బ్రిటన్ కానీ, తర్వాత డెన్మార్క్, ఇవన్నీ దేశాలు, జర్మనీ, ఇంకా చాలా దేశాలకు సంబంధించి ప్రతినిధులు అక్కడికి చేరుకొని వారంతా ఇప్పుడు ఏం వార్నింగ్ ఇస్తున్నారంటే, ట్రంప్ నీ ఒక్కడి పిచ్చి వేషాలతో నీ ప్రపంచ దేశాలు మొత్తం ఇబ్బంది పడుతున్నాయి. మొన్న నేతన్యాహు కూడా ఇదే చెప్పుకొచ్చారు, నీతో పాటుగా స్నేహంగా ఉండి మీరు అంతా భుజం రాసుకున్నలే కదా నేతన్యాహు అండ్ ట్రంప్ అధ్యక్షుడు ఇద్దరు అదే రకంగా ఉండేది కదా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు అండ్ ఇజ్రాయెల్ ప్రధాని అండ్ అమెరికా అధ్యక్షుడు. కానీ మొన్న నేతన్యాహు ఏమన్నాడు, నువ్వు చేసే పిచ్చి పనితోని ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది ప్రపంచంలో, నీ డాలర్ విలువ పడిపోతుంది, ఆగమైపోతావు కొడుగా జాగ్రత్త అన్నట్టుగా హెచ్చరించి ఇరాన్పై యుద్ధాన్ని కొంత ఆపే ప్రయత్నం నేతన్యాహు చేసుకొచ్చారు. ఇదిలా కొనసాగుతూ ఉండగానే దావోస్ వేదిక నుంచి ఇంకా పలు దేశాలకు సంబంధించినటువంటి, వేరే దేశాలేవి కాదు, ట్రంప్ మిత్రత్వ దేశాలే, ట్రంప్ చెప్తే కొంత వినే దేశాలే, ట్రంప్ కొంత వాళ్ళతో సఖ్యతగా ఉండే దేశాలు, వాళ్ళు ఏమంటున్నారు, నీ పిచ్చి వేషాలు ఎక్కడైనా ఆపుకో, ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకుంటా, వెనిజువేలాని అధ్యక్షుని ట్రాప్ చేసిన, వెనిజువేలా నా రాష్ట్రం అని చెప్పుకుంటా అని పిచ్చి వేషాలు వేస్తే ఇంకా దిగజారిపోయి నీ విజయం, నీ ఉద్దేశం మొత్తం కూడా ప్రపంచ దేశాలకు అర్థమవుతోంది అనే రకంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ట్రంప్కి దావోస్ వేదికని చేసుకొని ఒక రకంగా వేయించేశారు నేతలంతా కూడా. వాళ్ళు పాస్ చేసిన బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ట్రేడ్ కట్ చేసుకుంటున్నాము, మేము వాళ్ళతో ట్రేడ్ కట్ చేసుకుంటున్నాము, టారిఫ్లు తప్పిదాలని చెప్పి ట్రేడ్ కట్ చేసుకుంటున్నాము, వాళ్ళతో డీల్స్ మాకొద్దు, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఈ రకంగా ప్రవర్తించడం మూలంగా అడిషనల్ టారిఫ్ మాపై విధించడము, రెడ్ లైన్లు దాటేయడము, అంటే కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని దాటేసి హద్దులు మీరి ప్రవర్తించడము, ఇవన్నీ కూడా మాకు ఇబ్బందులుగా ఉన్నాయి, ఇది మార్చుకో అని చెప్పే రకంగా వాళ్ళంతా హెచ్చరించడంతో పాటుగా అమెరికా పైన యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నం అయిందని చెప్పిన రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. యుద్ధం ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా ఏదో వార్కి వెళ్ళిపోయి అక్కడ ప్రజలను అటాక్ చేయడమో లేకుంటే సైన్యాన్ని దాడి చేయడం కాదు, అక్కడ యుద్ధం చేయడంలో దాని ఉద్దేశం ఆ అమెరికా యొక్క అహంకారాన్ని దెబ్బతీయాలంటే అమెరికా పైన మనం కొన్ని లిమిట్స్ చేయాల్సిందే. మన దగ్గర నుంచి తిండి తీసుకుంటారు. అమెరికాకి భారత ప్రభుత్వం మన భారతదేశం నుంచే మోస్ట్ ఆఫ్ ది అమెరికాలో తినేటువంటి తిరుబండాలు మొత్తం భారతదేశం నుంచే పోతాయి. ప్రతిదీ ఎక్కువగా మీట్ వెళ్ళేది భారతదేశం నుంచే. అరే ప్రతిదానికి బతికి మా ఆధారపడుతున్నావు నువ్వు, మా దేశంపై ఆధారపడుతున్నావు, నువ్వు భారతే హెచ్చరిస్తావేంటి? ఇది మనకు మాట్లాడడానికి చేత కదా, మనకు మాట్లాడడానికి రాదా? అంటే నువ్వు ఒక్కడే పెద్ద ప్రపంచ దేశాల్లో మొనగాడి, లేకపోతే ఆయన ఒక్కడు మాత్రమే ప్రపంచ దేశాలను శాసించేటువంటి ఒక అపరమేధావా? ఆయనకంతటా ఆయన చాలా పెద్దగా ఊహించుకుంటున్నారు. గ్రీన్లాండ్పై నీ ఆధిపత్యం ఏంటి అని క్వశ్చన్ చేస్తే, గ్రీన్లాండ్పై యుద్ధం చేస్తానని చెప్పి గ్రీన్లాండ్ గగనతలం పైన యుద్ధ విన్యాసాలు చేస్తూ ఎయిర్ క్రాఫ్ట్లో పంపిస్తాడు. అసలు గ్రీన్లాండ్ అనేది ఒక దివి, ఒక టెరిటరీ మాత్రమే అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెన్మార్క్. సో డెన్మార్క్కి సంబంధించినటువంటి ప్రభుత్వమే ఇక్కడ గ్రీన్లాండ్లో కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. మెట్టి ఫ్రెడరిక్సన్ కానివ్వండి, జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ కానివ్వండి,
స్వచ్ఛందం వాళ్ళకు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చేసింది. అది డెన్మార్క్ అండర్లో ఉన్నా కూడా గ్రీన్లాండ్ అనేది ఒక ప్రత్యేక వ్యవస్థ, ఒక దేశం కాదు, అంతేగాని ఒక వ్యవస్థ మొత్తం. అక్కడ ఎన్నికలు ఉంటాయి, అక్కడ ప్రజలు ఉంటారు, అక్కడ టూరిజం ఉంది, అక్కడ ఎకనామికల్ సిచ్యువేషన్ ఉంది. దాన్ని నువ్వు వెళ్ళి ఆక్రమించేసి నా రాష్ట్రాన్ని కలిపేసుకొని బిల్ పాస్ చేస్తాడు ఏంటినే పక్కోళ్ళకి పెట్టినా ఇంక అనొద్దు. ఇక్కడ మీకు ఈ వేదిక నుంచి కొంత మాట్లాడడం ఇబ్బంది ఏమో, బట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. పక్క వాళ్ళకి ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు చెప్పుకుంటున్నాడు. గ్రీన్లాండ్ వెనిజువలా అధ్యక్షుడిని ట్రాప్ చేసి పట్టుకొని అదుపులోకి తీసుకొని తన బందీలో ఉంచుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, తాను చేసేటువంటి విన్యాసాలు ఒక ఏడాది కాలంలోనే అస్తవ్యస్తంగా ప్రపంచ దేశాలను మార్చేశాడు. యుద్ధాలని ఆపుతానంటాడు, కానీ యుద్ధానికి కారణం ఆయనే. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి కారణం ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాదా? ఇరాన్పై డైరెక్ట్గా యుద్ధం చేసావే, నువ్వెట్లా ప్రపంచ శాంతి బోధకుడు అవుతావు? మొన్న ఏమన్నాడంటే నార్వే అండ్ స్వీడన్ నోబెల్ ప్రైజ్కి సంబంధించి అనౌన్స్ చేయాల్సింది వీళ్ళే. సో అటువంటి సిచ్యువేషన్లో పీస్ అవార్డు నాకు రాలేదని చెప్పి బాధపడుతూ కొంత ఆవేదనకు గురైనటువంటి ట్రంప్ మళ్ళీ మొన్న ఏమన్నాడంటే నాకు ఇక పీస్ ప్రైజ్ వద్దు, ఏ ప్రైజ్ వద్దు, నాకు అమెరికా ప్రాధాన్యతే ముఖ్యం, అమెరికా ప్రాధాన్యత కోసం ఏదైనా చేస్తా. నీ అమెరికా ప్రజలు అడిగారా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోమని? అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నీ యంత్రాంగం అడిగిందా వెనిజువలా అధ్యక్షుని ట్రాప్ చేయమని? అమెరికా ఉన్నటువంటి జనం, అమెరికాల సామాన్య ప్రజలు ఎవరైనా ఇండియాపై టారిఫ్ వేయమని, పలానా దేశంపై టారిఫ్ వేయమని, పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించమని అడిగారా? ఆయన అహంకారం కోసం ఇక సమయం అయిపోయింది. 2 సార్లు అమెరికా రూల్స్ ప్రకారంగా 2 సార్లు మాత్రం అధ్యక్షుడు అవ్వగలుగుతారు. 2వ సారి పూర్తయిపోయింది, వయసు దాటిపోయింది, పిచ్చిలేసింది, ఏం అర్థం కావట్లేదు. ఇక ఏదో అయినా కూడా ప్రపంచ దేశాలను మార్కు ఉండాలన్నట్టుగా ఆయన వెర్రితనమే తప్ప ఎక్కడ ఏ సామాన్యుడు కానీ ఏ దేశాలు కానీ రకంగా ఒక యుద్ధాన్ని అంతర్యుద్ధాన్ని కోరుకో. అమెరికా ఇతర దేశాలకు ఎంత దారుణంగా టారిఫ్ విధిస్తోంది, ఎంత దారుణంగా దేశాల పట్ల వ్యవహరిస్తుండడానికి మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ వెనిజువలా అధ్యక్షుడిని, ఒక ప్రత్యేక దేశానికి సంబంధించి అధ్యక్షుడిని ట్రాప్ చేసి బందీ చేయడమే. సో ప్రస్తుతానికి దావోస్ వేదిక నుంచి వరుసగా ట్రంప్ అనేక రకాల హెచ్చరికలు ఎదుర్కొంటున్నాడు. అంతెందుకు బ్రిటన్ కీర్ స్టార్మర్ యూరోపియన్ యూనియన్ సంబంధించిన దాంట్లో ఆయన కూడా చాలా కీలకమైన వ్యక్తి, బ్రిటన్ పిఎం. సో ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా ఇప్పుడు ట్రంప్కి బిహేవ్ యువర్ సెల్ఫ్, నీ అంతగా నువ్వు కొంత జాగ్రత్తగా ఉండనట్టుగా హెచ్చరిక జారీ చేశాడు. యుక్రెయిన్ కూడా ఏదో తన దగ్గర పెట్టుబడి ఉంది, అమెరికా కొంత బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తుందేమనే ఒక ఆలోచనతోనే జెలెన్స్కీ అలా సైలెంట్గా ఉండిపోతుంది. కానీ వాడు కూడా కాలుతోంది ఎక్కడో, ఆ దేశాధినేత కూడా కాలుతోంది ఎక్కడో, ఏదో రకంగా యుక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనపరచుకోవాలని ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నాడు అంటే కనబడుతోంది. సో ట్రంప్ గిర్ దాటితే ఎదురు దాడి తప్పదని అటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ అండ్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో పాటుగా జర్మనీ ఆర్థిక మంత్రి లార్స్ క్లింగ్బిల్, డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ల ప్రధానులు అధ్యక్షులు కూడా మెథ్యూ ఫ్రెడరిక్ అండ్ జెన్స్ ఫ్రెడరిక్ వీళ్ళంతా కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వార్నింగ్ని ట్రంప్ అనే సీరియస్గా తీసుకుంటాడా అంటే మీరు వార్నింగే ఇస్తున్నారు, నేను ఏకంగా మిసైల్ వేస్తానంటాడు ఆయన ఒప్పుకోడు, ఆయన అహంకారి. ఎవరు మాట్లాడినా ఆయన ఈజీగా యాక్సెప్ట్ చేయడు. ఇండియా గురించి ఎన్నిసార్లు తప్పుడు వ్యాఖ్యలు చేశాడు చూసాం కదా, ఇండియా అని బ్యాడ్ పీపుల్ అన్నాడు. ఇండియాకి కూడా మోదీకి కూడా తెలుసు నన్ను హ్యాపీగా ఉంచడం ఆయనకు కూడా అవసరమే, కానీ నేను హ్యాపీగా లేను, కొంత ఇబ్బంది పడుతున్నాను, కానీ నన్ను హ్యాపీగా ఉంచాల్సిన అవసరం ఆయనకు కూడా ఉంది. హ్యాపీగా ఉండడం అంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు బంద్ చేసి మా ప్రజలంతా ఇబ్బంది పడిపోయి, లేకపోతే ఇంకో దగ్గర అధిక మొత్తంలో డబ్బులు ఎక్కువగా పెట్టి ఆయిల్ కొనుగోలు చేసి ఇప్పుడున్న పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు కాక 200, 500 అయిన తర్వాత అది చూసి హ్యాపీగా ఉంటావా? నా దేశంలో ఏం చేయాలో కూడా చెప్పేటువంటి ఒక వ్యక్తివా నువ్వు? పక్కోడింట్లో ఏం జరగాలని చెప్పే రకంగా నువ్వెందుకు? నీ ఇంట్లో సరిదిద్దుకో ఫస్ట్. నీకు ఇన్ఫ్లేషన్ ఉంది, నీ లోపల డోజ్ అనేటువంటి పేట ఎవరైతే ఒక ప్రత్యేక అధికారిగా తీసుకొచ్చి టెస్లాకి సంబంధించిన అధినేతని ఎలాన్ మస్క్ని పెట్టుకున్నావు, ఆయనే చెప్తున్నాడు నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావు, ఫ్రీబీస్ ఇచ్చి నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు, అన్ని రకంగా దేశాన్ని కుదేలు చేస్తున్నావు, అమెరికాని వేరే దేశాలకి శత్రువు దేశంగా మారుస్తూ ఉన్నావు. బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా సొంత దేశంలో ఆర్థికవేత్తలు, అక్కడి కోర్టులు, అక్కడ నువ్వు అనుకున్నటువంటి ఆ అధికారి చెప్తున్నా నీకు మాత్రం మార్పు రావడం లేదు. సో డొనాల్డ్ ట్రంప్ పైన దావోస్ వేదికగా జరిగేటువంటి ఈ వేదికలో వరుసగా ఆ దేశాధినేతలు, ప్రధానులు హెచ్చరికలు జారీ చేస్తూ నిన్ను ఏకంగా నీపై యుద్ధం చేస్తాం, నేను అంతమొందిస్తాం అనే రకంగా హెచ్చరికలు జారీ చేస్తూ వార్నింగ్ ఇస్తున్నారంటే దీనిపై డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు, బట్ రియాక్ట్ అయినా కూడా మనం ముందుగానే గెస్ చేయవచ్చు. మీరెవరు నాకు చెప్పడానికి, మీరు మాట్లాడితే నేను మిసైల్ వేస్తాను రకంగా హెచ్చరించే వ్యక్తి ఆయన. మరి ఈ దేశాలన్నీ కలిసి నేను చెప్తున్నాను కర్మ ఫలితం. దావోస్కు వెళ్ళే సమయంలో కూడా ఆయన స్టార్ట్ అయినటువంటి ఆ విమానం కొద్ది దూరం తర్వాత టెక్నికల్ సమస్య కారణంగా మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. కర్మ ఫలితం వెంటాడుతూనే ఉంటుంది. నిజంగానే కర్మ అనేది ఉంటే
అది ఫలితం అనుభవించాల్సి వస్తున్నటువంటి ఒక మాట కనుక ఉంటే డెఫినెట్గా ట్రంప్ అది అనుభవిస్తున్నాడు అనేటువంటి మాట చాలామంది చెప్తున్నారు. సో రేపటి రోజున ప్రపంచ వేదికలపైనటువంటి అన్ని దేశాలు కూడా ఏకమైపోయి ట్రంప్ని ఎదిరిస్తాయి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే అదే కనబడుతోంది. సో ఆ పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఈ రకంగానే ట్రంప్ని విభేదిస్తూ కంటిన్యూ కనుక చేస్తే ట్రంప్కి మాత్రం మూడింది అనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ఆ దేశాలైతే ఇంత ఆగ్రహానికి గురైపోయి ట్రంప్ని వ్యతిరేకించిన మీరు ఎలా చూస్తారు? ట్రంప్ పైన నిజంగానే యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? భారతదేశమే కానీ ఇతర దేశాలు కానీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.